విద్యార్థులారా, ఈరోజు మనము పొలిటికల్ ప్రాసెస్ కోర్సులో సెపరేట్ స్టేట్ రూట్ మరియు అటానమీ వరకు జరిగిన మూమెంట్స్, తర్వాత ఆ మూమెంట్స్ యొక్క లక్ష్యాలు, తర్వాత వాళ్ళు సాధించిన ఫలితాల గురించి నేర్చుకుంటున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. అసలు నిజానికి మనం ఇదివరకే 2 సెషన్స్ మనం చర్చించాం. ముఖ్యంగా 2 సెషన్స్లో ఏమంటే, ఒకటంటే సెపరేట్ స్టేట్ మూమెంట్ కొరకు తెలంగాణలో జరిగిన సెపరేటిస్ట్ ఉద్యమం, అది సాధించిన ఫలితాలు, అవి 1952 నుంచి 1914 వరకు ఈ తెలంగాణ ప్రజలు సెపరేట్ స్టేట్ తెలంగాణ సెపరేట్ కొరకు జరిగిన మూమెంట్, దాని గురించి చదివాము. ఇంకా మీ దానికి చదవచ్చు. అది మీరు కనుక ఇంకా పర్టికులర్గా తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు, తర్వాత తెలుగు భాషకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు దాన్ని ఇంకా క్లోజ్గా చదివితే ఏమవుతుందంటే, అందులో వచ్చిన ప్రశ్నలకి చాలా సంపూర్ణమైన జవాబులు ఇవ్వచ్చు. తర్వాత సత్ఫలితాలు అంటే ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఎందుకంటే అది మీకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు సంబంధించింది కాబట్టి అది కొంచెము మన హృదయానికి హత్తుకునే విధంగా అది టాపిక్ చర్చిస్తే ఉంటుంది. అయితే దాని తర్వాత ఏం చేసినాం అంటే, మనము ఇన్సర్జెన్సీ మూమెంట్ అంటే ముఖ్యంగా 90% ఇన్సర్జెన్సీ మూమెంట్స్ సెపరేట్ అంటే దేశాల నుంచి విడిపోవాలనే విధంగా ప్రయత్నం చేస్తాయి. దాని యొక్క ఇన్సర్జెన్సీ యొక్క మూమెంట్స్ యొక్క లక్ష్యం ఏంటంటే, సెపరేట్ స్టేట్ కావాలన్న, అది లింగ్విస్టిక్ బేసిస్ కావచ్చు, లేకపోతే మన సెపరేట్ స్టేట్ కావాలా, మన పూర్తిగా కేంద్రీకృత పాలన వల్ల అసలు మాకు ఏమాత్రము, మా ప్రాంతానికి ఏమాత్రం న్యాయం జరగడం లేదు, మాకు ఏమాత్రం స్వతంత్రం లేదు అని ఫీల్ అయితే మొత్తం బయటికి సెపరేట్ అవుతామని ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ విధంగా అది హింసాత్మకంగా కావచ్చు, లేకపోతే మన అజిటేషన్స్, తర్వాత ధర్నాలు, తర్వాత మన ఎలక్షన్ సెపరేటిస్ట్ పార్టీ రీజనల్ పార్టీస్ పెట్టడం, ఉదాహరణ టీఆర్ఎస్ లెక్క సెపరేట్ పార్టీలు పెట్టడం, వాటి ద్వారా జరగచ్చు. అయితే ఇన్సర్జెన్సీలో నేను చెప్పినట్టు 90% 80% దానికి హింసాత్మకంగా కూడా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసి, నిజానికి మన కొత్త రకమైన కొత్త సిద్ధాంతంతో ఆధారపడిన కొత్త రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఇన్సర్జెన్సీ తెలవచ్చు. సో మనం చదివిన వాటిలో ముఖ్యంగా మన మార్క్సిస్ట్ లెనినిస్ట్ మూమెంట్ ఎక్కడి నుంచి సిపిఐ 1950 తర్వాత కూడా సిపిఐ కంటిన్యూ అయింది. 1964 వరకు సిపిఐ లెక్క ఉంది. ఇంకో వేరే సిద్ధాంత భేదాల వల్ల 1964లో 2 పార్టీలుగా అయిపోయింది. సిపిఐ తర్వాత సిపిఎంగా అయిపోయింది. దాని తర్వాత మన అంటే నిజానికి 1964లో ఏర్పడిన సిపిఎం యొక్క వాదన ఏంటంటే, ఇంకా వయలెంట్గా కొంచెము మన అగ్రెసివ్గా పోవాలి, తర్వాత తీవ్రమైన మన ఏమి డిమాండ్స్ తీసుకొని రావాలా అని ప్రయత్నం చేసి అది సెపరేట్ పార్టీ ఏర్పాటు చేసింది. నిజానికి అది పాపులర్ కూడా అయింది. ఎందుకంటే చాలా వరకు 70-80% వరకు అది కాన్స్టిట్యూషనల్ మీద ఆధారపడింది. తర్వాత కాన్స్టిట్యూషనల్ మెథడ్స్లో అవలంబించింది కాబట్టి నిజానికి సిపిఎంని మన భారత ప్రభుత్వం ఏది అణిచివేయడానికి ప్రయత్నం చేయలేదు. అది ఎలక్షన్లో పాల్గొన్నది కూడా. సో ఈ విధంగా కానీ మళ్ళీ ఎలక్షన్లో పాల్గొంటున్నారని కొందరు తీవ్రవాదులు, మన ఇది కమ్యూనిస్ట్ తీవ్రవాదులు నిజానికి సాయుధ పోరాటం ద్వారానే, నిజానికి మన చైనాలో జరిగిన మావోయిస్ట్ ఆర్మ్డ్ స్ట్రగుల్ మొత్తం దేశం మొత్తం మీద జరిపిన ఆర్మ్డ్ స్ట్రగుల్ ద్వారానే నిజానికి మనకు స్వతంత్రం వస్తుంది, తర్వాత మన దేశం మారుతుంది, కొత్త మన
సిద్ధాంతం ప్రకారం కొత్త రాజ్యం ఏర్పడుతుంది అనే విధంగా అందులో కొత్త తీవ్రవాదులు బయటకు వచ్చి మావోయిస్ట్ పార్టీస్ ఏర్పాటు చేశారు. ఇది అందులో ముఖ్యంగా మనం ఇద్దరికి బ్రీఫ్గా చెప్తున్నాం, ఎందుకంటే ఆ కంటిన్యూటీ ఉండాలని చెప్తున్నాను. అది చారు మజుందార్ 1967లో నిజానికి నక్సల్బరీలో ఒక మన వ్యవసాయ విప్లవం అనే వ్యవసాయ విప్లవం మొత్తము గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో వ్యవసాయ విప్లవం సాయుధ పోరాటంతో సాయుధాలు సమకూర్చుకుని ఎట్లా సమకూర్చుకున్నారనేది ఎట్లా సమకూర్చుకోవాలని అది వేరే విషయం, కానీ వాళ్ళ ప్రోగ్రామ్ అదే. సో సాయుధ పోరాటం ద్వారా దానికి గ్రామీణ ప్రాంతాల్లో విప్లవం తీసుకొచ్చి ఆ గ్రామీణ ప్రాంతంలో ఏర్పరిచిన సైన్యం రెడ్ ఆర్మీ ఏది చైనాలో జరిగిన రెడ్ ఆర్మీ చేసి మన పట్టణాలను చుట్టుకోవడం. సో పట్టణాలలో కూడా నిజానికి కమ్యూనిస్ట్ రాజ్యాన్ని ఏర్పరచడం, మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంతాల ఆధారంగా కమ్యూనిస్ట్ రాజ్యాన్ని ఏర్పరచాలని వాళ్ళు. సో ఆ విధంగా ఇన్సర్జెన్సీ అంటే ముఖ్యంగా 90% మీరు చూశారు, తర్వాత సత్తు కూడా తెలుస్తుంది ఇది అది సాయుధ పోరాటం. సో ఈ విధంగా సెపరేట్ స్టేట్ ఇన్సర్జెన్సీ అనేది ఒక మనం టాపిక్ తీసుకోవాలి. మన దేశంలో జరిగిన రాజకీయ ప్రక్రియలో ఇన్సర్జెన్సీ మూమెంట్స్ అనే సెపరేట్ టాపిక్ తీసుకోవాలి. అదేవిధంగా మనకి ఖాళిస్తాన్ ఏర్పాటు కొరకు వాళ్ళ సిద్ధాంతం వేరే, ముఖ్యంగా వాళ్ళ యొక్క లక్ష్యాలు మన మత ప్రాతిపదిక, అది సెపరేట్ లాంగ్వేజ్, తర్వాత సెపరేట్ మత ఆధారిత రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని పంజాబీలు సిక్కిస్తాన్ లేక ఖాళిస్తాన్ అనే రాజ్యాన్ని ఏర్పరచుకోవడం వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ అది నిజానికి మన అణచివేయబడ్డది. తర్వాత అది నిజానికి దానికి మన ఇందిరాగాంధీ హత్యతో ఆ యొక్క నిజంగా కొంతవరకు అది సద్దు మరిగినట్టే. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, అది. సో ఈ విధంగా మనకి ఇన్సర్జెన్సీ, అదేవిధంగా ఇన్సర్జెన్సీ అనేది నార్త్ ఇండియాలో కూడా జరిగింది. నార్త్ ఇండియా పర్టికులర్గా ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటి నుంచే వాళ్ళు సాయుధ పోరాటానికి సంసిద్ధంగా ఉంటారు. వాళ్ళకి మన ఖాళిస్తాన్లో కానీ, తర్వాత తెలంగాణలో కానీ, తర్వాత ఇంకా శ్రీకాకుళంలో కానీ దానికి ఆయుధాలు వాళ్ళని పట్టడం తెలియదు. కానీ అందులో వాళ్ళు మొదటి నుంచి పట్టడం వాళ్ళకి వాళ్ళ ఏరియాస్ పర్టికులర్ నార్త్ ఈస్ట్లో హిల్ ఏరియా, ట్రైబల్ ఏరియా కాబట్టి వాళ్ళకి తమకు తాము రక్షించుకోవడం, తర్వాత జంతువులను చంపి తమ ఆహారం మార్చుకోవడము అనేది వాళ్ళకి అలవాటు కాబట్టి దానికి వాళ్ళు కూడా వైలెంట్ పోరాటం ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాలను సాధించాలని తర్వాత ప్రయత్నం చేశారు. సో అయితే మనం ఏం చేయాలంటే, కానీ అదొక ప్యాటర్న్ ఉంది నార్త్ ఈస్ట్ ఇండియాలో. తూర్పు ఉత్తర ఉంటారంటే నార్త్ ఈస్ట్లో నిజానికి తూర్పు చాలా ఏరియాలు హిల్ ఏరియాస్. సో హిల్ ఏరియాలో ఉన్నప్పుడు హిల్ ఏరియా ప్రజలు రకరకాల సమస్యలు కలిగి ఉంటారు, ఎదుర్కొంటారు. ముఖ్యంగా ప్లేన్స్ మైదాన ప్రాంతాల వాళ్ళకి ఎదుర్కొంటారు. కాబట్టి సామాన్యంగా ఏమనుకుంటారు, మేము అన్యాయం చేయబడుతున్నాము, సో మాకు వేరే రాష్ట్రం కావాలి, లేకపోతే వేరే ప్రాంతంగా డిక్లేర్ చేయాలా, అంటే స్వతంత్ర ప్రాంతంగా డిక్లేర్ చేయాలి. సో అవిటిని నిజానికి అటానమీ మూమెంట్స్ అండి. సో ఈరోజు మనము నిజానికి ఇంకా కొన్ని అటానమీ మూమెంట్స్ ఎలా జరిగినాయి, స్టేట్హుడ్ మూమెంట్స్ ఎలా జరిగినాయి, అటానమీ మూమెంట్స్ ఎలా జరిగినాయి, ముఖ్యంగా ఇంకా ఈ సెపరేట్ తెలంగాణ కాకుండా సెపరేట్ స్టేట్హుడ్ కొరకు జరిగిన మూమెంట్స్ ఏమున్నాయి. ముఖ్యంగా మనకి ఉత్తరాన అంటే హిమాలయ ప్రాంత దాంట్లో ఉత్తరాన మీకు ఏ విధంగా కొన్ని మూమెంట్స్ జరిగినాయి దాని గురించి చెప్తాను. అది ఫస్ట్ ఇంకా కొంచెము ముందు పోయిన దానికంటే అంటే వేరే ప్రాంతాల్లో జరిగిన వేరే మూమెంట్స్, స్టేట్ మూమెంట్స్, అటల్ మూమెంట్స్ కొంచెం డీటెయిల్స్ పోయే ముందు దానికి ఒక స్పష్టత
రావాలా అని నేను అనుకుంటున్నాను. మీకు ఒక స్పష్టత వస్తే బాగుంటుంది. ఈ అటానమీ మూమెంట్స్ ఏంటివి, ఈ స్టేట్హుడ్ మూమెంట్స్ ఏంటివి, తర్వాత అటానమీ మూమెంట్స్లో రకరకాల కారణాలు ఏముంటాయి, తర్వాత స్టేట్హుడ్ మూమెంట్స్లో రకరకాల కారణాలు ఏముంటాయి అనేది కొంచెము క్లారిటీ వస్తే మీకు రాయడానికి కానీ అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా అటానమీ మూమెంట్స్ స్టేట్హుడ్ మూమెంట్స్ భేదము ఏంటంటే, అటానమీ మూమెంట్స్ సామాన్యంగా 90% మాకు స్వతంత్రత కావాలా, ఓకే ఒకే స్టేట్ ఉంటాం, ఈ స్టేట్ కిందనే ఉంటాం, ఇప్పుడున్న స్టేట్ కిందనే ఉంటాం, ఇప్పుడున్న స్టేట్ ప్రభుత్వానికే కిందనే ఉంటాం, ఇప్పుడున్న స్టేట్ చేసిన చట్టాలకే మేము కట్టుబడి ఉంటాం. కానీ మాకు వేరే చట్టాలు చేయాలా, వేరే డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఉండాలా, తర్వాత మాకు ఆచారాలు, వ్యవహారాలు, కల్చర్ మాకు అటానమీ ఉండాలా అంటారు. దాన్ని అటానమీ మూమెంట్స్. అయితే నిజానికి ఇది స్టేట్హుడ్ కోసం కాదు. కొన్ని సందర్భాల్లో అటానమీ మూమెంట్స్ స్టేట్హుడ్ కొరకు, సెపరేట్ స్టేట్హుడ్ కొరకు కూడా ప్రయత్నాలు చేశారు, కానీ అది ఇంపార్టెంట్ కాదు. అసలు సెపరేట్ స్టేట్హుడ్ మూమెంట్స్ చేసి కూడా మళ్ళీ అటానమీ మూమెంట్తో సాటిస్ఫై అయ్యి సెపరేట్ ఉన్నాయి చాలా ఉన్నాయి. సో సెపరేట్ స్టేట్హుడ్ అటానమీ మూమెంట్కి అటానమీకి భేదం ఏంటంటే, అటానమీలో ఏమవుతుందంటే అదే స్టేట్లో కంటిన్యూ అవుతారు, కానీ ఒక ప్రాంతము సంబంధించిన వాళ్ళకి కొన్ని సౌకర్యాలు, అడ్మినిస్ట్రేటివ్ సౌకర్యాలు, ఇంకా వేరే సౌకర్యాలు ఏర్పరచుకొని షెడ్యూల్స్లో కూడా ఉన్నాయి, ఏర్పరచుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అదే ఉంటుంది, తర్వాత మన ఎగ్జిక్యూటివ్ అదే ఉంటుంది, తర్వాత అసెంబ్లీ అంటే స్టేట్ అసెంబ్లీ కూడా మారదు. మన ఈ అటానమస్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, తర్వాత వేరే ప్రాంతం మన ఒరిజినల్ ఉండే ప్రాంతాల వారికి అదే అసెంబ్లీ చట్టాలు చేస్తుంది, తర్వాత అదే మన న్యాయస్థానం కూడా ఉంటుంది. సో ఇప్పుడు స్టేట్హుడ్ అనేది ఏమవుతుంది, స్టేట్హుడ్ మూమెంట్స్ తర్వాత స్టేట్హుడ్ ఏర్పడిన తర్వాత దానికి ఏమవుతుంది, దీనికి మొట్టమొదటి దీనికి ఏమన్నది అటానమీ మూమెంట్ ఏమన్నది అంటే, దే వాంట్ స్టేట్ విత్ ఇన్ ఏ స్టేట్ అంటే ఇది ఒక కామెంట్. అటానమీ మూమెంట్ యొక్క స్వభావము, అటానమస్ ప్రాంతం అనేది దాని యొక్క స్వభావం ఏమన్నది, స్టేట్ విత్ ఇన్ ఏ స్టేట్. అది తర్వాత సెపరేట్ స్టేట్ మూమెంట్స్, మన సెపరేట్ స్టేట్ మూమెంట్స్ తప్పకుండా సెపరేట్ స్టేట్ కావాలా. ముఖ్యంగా ఇవి భాష ఆధారంగా కానీ, లేకపోతే డెవలప్మెంట్ ఆధారంగా కానీ, భాషలు వేరున్నప్పుడు ఓకే మా భాషకు అన్యాయం జరుగుతుంది, మా భాషకు ప్రాధాన్యత లేదు, మా భాష డెవలప్ అయితే లేదని ఒక కారణం కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ రీజన్స్, మా ప్రాంతము ఈ రాష్ట్రంలో ఉండడం వల్ల న్యాయం జరగడం లేదు, అన్యాయం జరుగుతుంది, మా భాషకు మా ప్రాంతం వారికి జాబులు దొరకడం లేదు, తర్వాత నిజానికి చట్టబద్ధంగా మా వారికి రావాల్సిన, మా ప్రాంతం వారికి వచ్చే మన జాబులు, ఉద్యోగాలు అసలు వేరే వాళ్ళు తీసుకుపోతున్నారు, వేరే ప్రాంతం వాళ్ళు తీసుకుపోతున్నారు, తెలంగాణ వాళ్ళు కావాల్సిన జాబులు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నారు అని విధంగా సెపరేట్ స్టేట్. తర్వాత సెపరేట్ స్టేట్ కూడా రావడం వల్ల అటానమీలో కాకుండా అటానమీకి భిన్నంగా ఇంకొక విషయం, ఇంకొక అంశం ఏముంది అంటే, సెపరేట్ స్టేట్ వచ్చినప్పుడు సెపరేట్ అసెంబ్లీ కూడా ఏర్పడింది, ఎన్నికలు జరుగుతాయి, సెపరేట్ ఎలక్షన్ ఏముంటుంది, స్టేట్ ఎలక్షన్ ఉంటుంది, సెపరేట్ ఎలక్షన్ మన జరుగుతుంది, సెపరేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, సెపరేట్ అసెంబ్లీ ఉంటుంది, సెపరేట్ హైకోర్టు ఉంటుంది. ఇది అటానమీ లక్ష్యంతో అటానమీ తెచ్చుకున్న సాధించిన ప్రాంతాలకు అట్లా ఉండదు. సెపరేట్ స్టేట్ రూట్ మాత్రం, ఉదాహరణకి తెలంగాణ స్టేట్ వచ్చింది, తర్వాత ఛత్తీస్గఢ్ స్టేట్ వచ్చింది, తర్వాత మన వేరే మన ఉత్తరాఖండ్ స్టేట్ వచ్చింది. ఉత్తరాఖండ్కి వేరే సెపరేట్ అసెంబ్లీ ఉంది, సెపరేట్ హైకోర్టు ఉంది, సెపరేట్ మన క్యాబినెట్. అదేవిధంగా తెలంగాణకి మీరు చూస్తున్నారు, తెలంగాణ సెపరేట్ అసెంబ్లీ వచ్చింది, సెపరేట్ జ్యుడిషియరీ స్టేట్ హైకోర్టు వచ్చింది, సెపరేట్ క్యాబినెట్. సో సెపరేట్ స్టేట్ అటానమీ మూమెంట్ అటానమీ సాధించినప్పుడు దానికి అంత భేదం ఉంది, అంత భిన్నంగా దానికి సెపరేట్ ఉంది.
సో ఆ విధంగా చూస్తే మనము ముఖ్యంగా మన దేశంలో జరిగిన సెపరేటిస్ట్ మూమెంట్స్ ఏవేవి ఉండే, తర్వాత ఏవేవి నిజానికి అవి పూర్తిగా సెపరేట్ స్టేట్ సాధించబడినవి అని కనుక చూస్తే 1962 నుంచి మేఘాలయ స్టేట్, దాని తర్వాత మన మిజోరం స్టేట్, మణిపూర్ స్టేట్, తర్వాత రకరకాల సెపరేట్ స్టేట్స్ ఏర్పడ్డాయి, సెపరేట్ అసెంబ్లీస్ ఏర్పడ్డాయి. అసెంబ్లీస్ ఏర్పడడం వల్ల వాళ్ళకి మన సీట్లు ఉంటాయి, పార్లమెంట్లో సీట్లు ఉంటాయి. దాని తర్వాత మన డిఫరెంట్ పార్టీస్ నుంచి వాళ్ళకి ఏర్పడ్డ అసెంబ్లీకి సీట్స్ ఉంటాయి. అదేవిధంగా సెపరేట్ హైకోర్టు కూడా. సో అది అంటే 50s, 60s జరిగిన స్టేట్ హుడ్ మూమెంట్స్. నిజానికి ఇప్పుడు మనకేమున్నాయి 7 సిస్టర్ స్టేట్స్. ఏది మేఘాలయ, మణిపూర్, మన అస్సాం, మిజోరాం మొదలగు 7 రాష్ట్రాల వరకు మనకి 7 సిస్టర్ స్టేట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్. జ్ఞాపకం 7 సిస్టర్స్ అది వచ్చే వరకు మీరు లెక్క పెట్టుకోవాలి. మిగిలిన ఏంటి అనేది ఫర్ ఎగ్జాంపుల్ 7 సిస్టర్ స్టేట్స్ కావాలా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్ ఇట్లా. ఓకే, సో తర్వాత ఏర్పడ్డవి ముఖ్యంగా నార్త్లో. నార్త్ అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లో కూడా ఈ 3 పెద్ద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఏంటంటే అవి చాలా పెద్దగా విశాలంగా ఉన్నాయి. సో ఆ విశాలంగా ఉన్న ప్రదేశాలలో రాష్ట్రాలలో నిజానికి ఒక ప్రాంతము ఒక మూలకి అది ట్రైబల్ ఏరియా కావచ్చు, లేకపోతే హిల్ ఏరియా కావచ్చు. హిల్ ఏరియా పర్టికులర్గా నార్త్లో ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్ మూమెంట్ జరిగింది. సపరేట్ ఉత్తరాఖండ్ కొరకు మూమెంట్ జరిగింది. ఎందుకు అంటే అది దూరం ఉంది, తర్వాత హిల్ ఏరియా కాబట్టి హిల్ ఏరియాకి నిజానికి స్పెషల్గా మన ఒక రాష్ట్రం కావాలా అని చాలామంది ఏమన్నారంటే దీనికి అటానమీ ఇస్తే సరిపోతుంది అని అనుకున్నారు. కానీ అందులో కొందరు ఇంటలెక్చువల్స్ కూడా చేరి ఆ ఉద్యమంలో చేరి నిజానికి సెపరేట్ ఉత్తరాఖండ్ స్టేట్ అనేది సాధించుకున్నారు. ఏది ఉత్తరప్రదేశ్ నుంచి. అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, అది దానికి బేసిస్ హిల్ ఏరియా కాకుండా ట్రైబల్ ఏరియా బేసిస్కి నిజానికి ట్రైబల్స్ అందరికీ ఒకే రకమైన ఒకే స్టేట్ ఉంటే ట్రైబల్ ఏరియాకి సంబంధించిన వనరులు, ట్రైబల్ ఏరియాకి సంబంధించిన ప్రజలు, ట్రైబల్ ఏరియాకి సంబంధించిన సమస్యలు ఒకే రీతిగా ఉంటాయి. కాబట్టి అది మన ఈ జనరల్ సామాన్య ప్రజల యొక్క మైదాన ప్రాంతాల యొక్క సమస్యలను పరిష్కరించేయడానికి ఏర్పడ్డ స్టేట్ అసెంబ్లీ దాన్ని చూసుకోలేదు. కాబట్టి ట్రైబల్ ఏరియా సంబంధించిన ప్రజల కొరకు ఒక ట్రైబల్ స్టేట్ ఏర్పడాలని నిజానికి ఈ మన మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి మూమెంట్ జరిగింది. తర్వాత 2000లో 2000 సంవత్సరంలో నిజానికి ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఏర్పడింది. అంటే ఛత్తీస్గఢ్ కూడా అందరికీ తెలుసు, సామాన్య న్యూస్లో వస్తుంటుంది. ఎందుకంటే మనము ఒక అనుకున్నది కాకుండా పాపం ఛత్తీస్గఢ్ ప్రజలకి వేరే మన అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే సెపరేట్ ట్రైబల్ స్టేట్ ఏర్పడితే దానికి సెపరేట్ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది, సెపరేట్ ఫండ్స్ వస్తాయి, సెపరేట్ డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుందని ఉద్దేశంతో అక్కడ సెపరేట్ ఛత్తీస్గఢ్ స్టేట్ సాధించుకున్నారు. అందులో అఫ్కోర్స్ సాధన ప్రాంతంలో కమ్యూనిస్టులు, తర్వాత ఇతరులు సెపరేటిస్ట్ వాదులు అందులో పాల్గొని సెపరేట్ స్టేట్ సాధించుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే దాన్ని సెపరేట్ స్టేట్ ఛత్తీస్గఢ్ని ఆధారంగా చేసుకొని భూమికగా చేసుకొని కమ్యూనిస్టులు బాగా యాక్టివిటీస్ ఏర్పడుతున్నారు.
తర్వాత అందులో డెవలప్మెంట్ కూడా నిజానికి మన ఆ, ఆ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము తర్వాత కేంద్ర ప్రభుత్వము చేసే కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలలో నిజానికి వాళ్ళు మన అడ్డంకుగా చేస్తున్నారని చెప్పవచ్చు. అంటే ఏ ఫలితాలు ఆశించారో ఆ ఫలితాలు సాధించుకోలేకపోతున్నారు. ఎందుకంటే సామాన్యంగా ఇది మన డెమోక్రాటిక్ స్టేట్లో మావోయిస్టులు కూడా వాళ్ళ పార్లమెంటరీ పార్టీస్ ఏర్పరచుకొని వాళ్ళు మన అసెంబ్లీలో ఛత్తీస్గఢ్లో మన అసెంబ్లీలో మెజారిటీ తీసుకొచ్చుకొని నిజానికి వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ మావోయిస్టులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ప్రోగ్రాం కొరకు దాన్ని ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో ప్రజలు నిజానికి ఇది వాళ్ళు సాయుధ పోరాటానికి ఈజీగా సిద్ధంగా ఉంటారు. దాని తర్వాత వాళ్ళకి మన చాలా పూర్ కండిషన్లో ఉంటారు. కాబట్టి మావోయిస్ట్ పార్టీలో నక్సలైట్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉంటారు. తర్వాత మన మెయిన్ ఏరియాకి ప్లేన్స్కి దూరంగా ఉంటారు. సో ఇది అదనంగా చూసుకొని ఇది అవకాశంగా ఇది అనుకూల పరిస్థితిని మావోయిస్టులు అక్కడ ఎక్కువ యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది. సో అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మనకు కావాల్సింది ఏంటంటే ఏ విధంగా ఛత్తీస్గఢ్ ట్రైబల్ ఉన్న ప్రాంత మెజారిటీ ఉన్నారు, ట్రైబల్ స్టేట్ ఏర్పాటు చేసుకోవాలని మన రాజ్యాంగంలో ఉంది. అది ఛత్తీస్గఢ్ ఆ విధంగా సెపరేట్ రాష్ట్రం. అదేవిధంగా జార్ఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్ ఏర్పడింది. ఇది మన అది కూడా జార్ఖండ్ కూడా ఒక ట్రైబల్ ఏరియా. సో అయితే జార్ఖండ్లో ఈ ఛత్తీస్గఢ్లో ఉన్నంత మావోయిస్ట్ యాక్టివిటీ జార్ఖండ్లో లేదు, కానీ అక్కడ కూడా నిజానికి డెవలప్మెంట్ జరుగుతుంది. నేను అనుకుంటున్నా ఈ ఛత్తీస్గఢ్ అంటే కొంచెం ప్రశాంతంగా ఉంది. అక్కడ రాజ్యాంగ మన ఇవి ప్రావిజన్స్ రాజ్యాంగ మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్స్ అక్కడ అమలు జరుగుతున్నాయి. సో ఆ విధంగా ట్రైబల్ పాపులేషన్ మ్యాక్సిమం ట్రైబల్ పాపులేషన్ ఉన్నదనే బేసిస్ మీద అక్కడ 2 ట్రైబల్ స్టేట్స్. అక్కడ హిల్ ఏరియాకి సంబంధించి హిల్ ఏరియాకి సెపరేట్ మన ప్రోగ్రామ్స్ చేస్తూ సెపరేట్ చట్టాలు చేస్తూ దానికి డెవలప్ చేయాలి. కాబట్టి హిల్ ఏరియా ఇది ఉత్తరాఖండ్ అని ఏర్పడింది. సో అంటే స్టేట్హుడ్లోనే స్టేట్హుడ్ అడగడానికి డిమాండ్ చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ట్రైబల్ ఏరియా హిల్ ఏరియా. అయితే ఇక్కడ మనము కిందికి వస్తే మన తెలంగాణ స్టేట్కి తెలంగాణ వివరాలు బాగా చదువుకున్నాము, మీకు అందరికీ తెలుసు. తర్వాత లాస్ట్లో సెషన్ దానికి డివోట్ చేశాను నేను. అయితే దానికి డెవలప్మెంట్ ఆధారం ఏది ఆంధ్ర 1956లో విశాలంగా రాష్ట్రం ఏర్పడింది. లింగ్విస్టిక్ బేసిస్ విశాలంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైంది? ఆంధ్ర తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత అసలు ఫస్ట్ ఏంది 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన లింగ్విస్టిక్ బేసిస్ ఏర్పడింది. లింగ్విస్టిక్ బేసిస్ ఏర్పడింది, కానీ అది నిజానికి మన ఆంధ్ర భాష బేసిస్ ఏర్పడ్డ రాష్ట్రం వాళ్ళకి నిజానికి వాళ్ళ రాష్ట్రానికి సెపరేట్ ఉద్యోగాలు కూడా వస్తాయనే బేసిస్ ఏర్పడింది. అయితే నిజానికి తెలంగాణ రాష్ట్రం కూడా భాషా పరంగా కాకుండా నిజంగా డెవలప్మెంటల్ ప్రాతిపదికగా డిమాండ్ చేయాలి. ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలు ఎట్లా అంటే 1956లో ఆంధ్ర తెలంగాణ కలిపి విశాలాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా దానికి ముందు ఏంటంటే 1952లో తెలంగాణలో మన నైజాం రాజు
ప్రవేశపెట్టిన ముల్కీ రూల్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వబడాలా, వాళ్ళే అర్హులు అనే విధంగా దాని రూల్స్ అంటే మన స్వతంత్రానికి ముందే ఇది నైజామాబాద్ ఏర్పడుతుంది. దాన్ని బేసిక్ చేసుకొని దానికి నైజాం కాలంలో కూడా ఉద్యమాలు ఉన్నాయి. తర్వాత 1952లో మన మన భారతదేశం రిపబ్లిక్ అయిన తర్వాత ఉద్యమం జరిగింది. తర్వాత 1969లో చాలా తీవ్రమైన ఉద్యమం విద్యార్థుల నాయకత్వంలో జరిగినాయి. తర్వాత కాసుబాబు కాలంలో చాలా మంది 300కు పైగా 360కి పైగా విద్యార్థులు చంపబడ్డారు. దానివల్ల నిజానికి మన సెపరేట్ స్టేట్ ఇవ్వలేదు అని చాలా చాలా మన మన ఏంటి లాభాలు మన తెలంగాణ వాళ్ళకి చాలా లాభాలు కొట్టేటి పెద్ద అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే 1969లో 71లో నిజానికి మన తెలంగాణ వచ్చేది అని అప్పుడు రాకుండా నిజానికి ఆ ఉద్యమంలో మనకి తెలుస్తున్నట్టు మన తెలంగాణ రాష్ట్ర సమితి టిపిఎస్ తెలంగాణ సమితి తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ ఏర్పడింది. పార్టీ ద్వారా ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే అసలు 18 సీట్లకి అసలు మెజారిటీ సీట్లు తెలంగాణ నుంచి తెలంగాణ ప్రజా సమితికే వచ్చినాయి. సో ఆ విధంగా జరిగినా కూడా అప్పుడు ఇందిరాగాంధీ నాయకత్వంలో సెపరేట్ స్టేట్ ఇవ్వలేదు. ఎందుకు అంటే కానీ ఇవ్వకపోవడం వల్ల కానీ ఇదివరకున్న అవకతవకలు ఇదివరకున్న ఇది తెలంగాణకు సంబంధించిన జాబులు ఆంధ్ర వాళ్ళకి పోవడము, తెలంగాణకు సంబంధించిన వనరులు ఆంధ్ర వాళ్ళకి పోవడము, తర్వాత తెలంగాణ నిధులు నియామకాలు నీళ్ళలో దానికి ఉదాహరణకి మనకి కొందరికి తెలుసు అనుకుంటే చాలా మంది అందరికి తెలియకపోవచ్చు, అందరి స్టూడెంట్స్ తెలియకపోవచ్చు. ఉదాహరణకి నాగార్జున సాగర్ అనేది దాని యొక్క ఆక్యుపేషన్ నీళ్ళన్నీ ఆనకట్ట అంతా తెలంగాణ ప్రాంతంలో ఉంటాయి. కానీ దాని ప్రారకం మాత్రము మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పొలాలకి పారుతుంది. ఇక్కడ నీళ్లు, ఇక్కడ సాగరము, ఇక్కడ కట్ట కింద మన నీళ్ళ కింద జాగా అంత తెలంగాణ ఉంటుంది. కానీ దాని యొక్క ఫలితము నీళ్లు పారకం మాత్రం కృష్ణా ప్రాంతం చాలా మట్టి కొంతవరకు వాడవచ్చు. కొన్ని మీరు అలా కూడా ప్రాంతాలకి తెలంగాణలో ఉన్న ప్రాంతానికి పోవచ్చు, కానీ చాలా మట్టికి అక్కడికి పోతుంది. అంటే నీళ్ళలో అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా మన వేరే నదులు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి చాలా మట్టికి పారుతున్నాయి. వాళ్ళు పారకం అనేది నదులు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి పోతున్నాయి కిందికి. కానీ తెలంగాణ ప్రాంతానికి మాత్రము వాటి యొక్క ఆ నీటి యొక్క నదులలో నీటి యొక్క ఫలితము జరుగుతలేదు. అంటే ఇక్కడ ఆనకట్టలు కానీ అవన్నీ సరిగా జరుగుతలేదు. అక్కడ ఆంధ్ర ఏరియాలో ఉన్న ప్రాంతంలో నీటిని ఈ మన దేశంలో నుంచి పోయే నీళ్లను అక్కడ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా నీళ్ళలో ఒక రకమైన అన్యాయం జరిగింది. నిధులు కంబైన్డ్ స్టేట్లో నిధులు మన కేంద్ర ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ అయినా లేదా బ్యాంకులైనా ఏవైనా కూడా నిధులు ప్రభుత్వానికి ఎట్లా చేరుతాయంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అంతా చేరుతాయి. ఆంధ్ర తెలంగాణ కలిపి చేరుతాయి. కానీ అలాట్మెంట్ వినియోగం మాత్రం ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అవసరాలకి పోతాయి. అది నిజానికి అసలు ఇది ప్రత్యేకంగా అప్పుడే వచ్చిన 1970లో వచ్చిన 75లో వచ్చిన కొత్త సిచ్యువేషన్ కాదు. మొదటి నుంచి నిజానికి ఆంధ్ర ప్రాంతము మద్రాస్ రాష్ట్రంలో ఉంది కాబట్టి, బ్రిటిష్ వాళ్ళ కింద ఉంది కాబట్టి అన్ని రంగాల్లో డెవలప్ అయింది. అన్ని రంగాల్లో ఉదాహరణకి ఒక భూమిలో అక్కడ భూమి ఎందుకు డెవలప్ చేసేది అంటే భూమి సొంత హక్కు రైట్ ప్రాపర్టీ అని వచ్చింది కాబట్టి అక్కడ భూమి డెవలప్ అయింది. భూమి డెవలప్ అయినప్పుడు ఇతర దానికి సంబంధించిన అంశాలు కూడా డెవలప్ అయింది. తర్వాత సినిమా బాగా డెవలప్ అయింది మద్రాస్ స్టేట్ జరిగే ఎందుకు మరి ఆంధ్ర జరిగిందంటే ఆంధ్ర మద్రాస్ స్టేట్ కాబట్టి. అదేవిధంగా విద్యారంగంలో మన బ్రిటిష్ వాళ్ళే
అక్కడ ఆంధ్ర కాలంలోనే ముఖ్యమైన యూనివర్సిటీ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి అక్కడ డెవలప్ అయిన ప్రాంతాన్ని 1956లో ఈ డెవలప్మెంట్ ప్రాంతంలో ఇది 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 నార్మల్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ జరగదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ పాపులేషన్ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం మాత్రం ముస్లిం ప్రభుత్వం ఉండడం వల్ల వాళ్ళ భాషా పరంగా కానీ సంస్కృతి పరంగా కానీ తెలంగాణ వాళ్ళు డెవలప్ కాలేదు. సో డెవలప్మెంట్ అంటే ఆర్థిక డెవలప్మెంటే కాదు, నిజానికి డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్, డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కల్చర్ అనేది తెలంగాణ ప్రాంతం వాళ్ళకి జరగలేదు. కాబట్టి వీళ్ళు ఈ 1969లో వచ్చిన మూమెంటు, తర్వాత 71లో తగిన మూమెంటు జరిగిన కొత్త ఓడంబడులు జరిగినాయి. కొత్త ఓడంబడులు జరిగితే ఎందుకు తెలంగాణకు న్యాయం జరగాలని ఫర్ ఎగ్జాంపుల్ అయితే కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో నామమాత్రంగానే నిజంగా పనిచేసింది. మళ్ళీ డామినేషన్, స్టేట్ గవర్నమెంట్ డామినేషన్, నిధులకు డామినేషను తెలంగాణ ఆంధ్ర వాళ్ళే నాయకత్వం వహిస్తారు. కాబట్టి దానికి తెలంగాణ రీజనల్ కమిటీ కూడా ఏమీ సరిగ్గా పనిచేయలేదు. సో ఆ విధంగా ఏమైంది, రెండు రాష్ట్రాలు రెండు ప్రాంతాలు కలవడం వల్ల నిజానికి నిధులు కూడా ఆ ప్రాంతానికే పోవడం కంటిన్యూ అయింది, కొనసాగింది. తెలంగాణ ప్రాంతం ప్రత్యేకంగా డెవలప్ కావడానికి ఏర్పరచుకున్న ఓడంబడి సరిగ్గా ఇంప్లిమెంట్ కాలేదు. రీజనల్ తెలంగాణ రీజనల్ కమిటీ సరిగ్గా పనిచేయలేదు, మాత్రమే ఉండేది. వాళ్ళ మాట నిజానికి ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వినకపోయింది. సో ఆ విధంగా నిధులలో అన్యాయం అనేది కొనసాగింది. తర్వాత నియామకాలు కూడా నిజానికి మన మన లెక్కల ఆ కాలంలోని చరిత్ర అనుకున్నది. ఆ కాలంలో జరిగే నియామకాల్లో దానికి చాలామంది అవి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ, ఎస్సీలు అయితే తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎస్సీలు తెలంగాణ ప్రాంతంలో అపాయింట్ అయ్యేది. ఆంధ్ర ప్రాంతంలో జరిగిన జనరల్ ఎస్సీ, నాన్ ఎస్సీ, ఎస్టీలు, బీసీలు కానీ, ఫార్వర్డ్ క్లాస్ ఎవరు కానీ ఓపెన్ కేటగిరీలో ఆంధ్ర వల్లే ఇక్కడ జాబులు సంపాదించేది. ఆ విధంగా తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది. సో నీళ్లు నిధులు నియామకాల్లో దానికి అన్యాయం కంటిన్యూ జరిగింది. కాబట్టి ఇది డెవలప్మెంట్ బేసిస్ మీద, డెవలప్మెంట్ ఆధారంగా జరిగిన సెపరేట్ స్టేట్ మూవ్మెంట్ ఇది ముఖ్య ఉదాహరణ. ఇది మన తెలంగాణ. సో వేరే ప్రాంతాలలో నిజానికి ట్రైబల్ అండ్ అసలు ఈ రెండింటికంటే రెండు అంశాల ఆధారాలు జరిగిన ఆధారపరంగా జరిగిన మూమెంట్స్ కంటే ముందు మనకు తెలుసు లింగ్విస్టిక్ మూమెంట్స్ బాగా జరిగాయి. అయితే లింగ్విస్టిక్ మూమెంట్ ఉన్నా కూడా ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ లింగ్విస్టిక్ బేసిస్ మీద రాష్ట్రాలు విభజింపబడాలనేది లాస్ట్కు ఒప్పుకున్నది. ముందు మన 1920sలో నిజానికి ఒరిస్సా మరియు ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు ఏర్పడే లింగ్విస్టిక్ బేసిక్స్ మీద బెంగాల్ నుంచి. కానీ మధ్యన లింగ్విస్టిక్ బేసిస్ మంచిది కాదని ధార్ కమిటీ అనేది రికమెండ్ చేస్తుంది. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మన కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇతర కొన్ని పార్టీలు కూడా నిజానికి లింగ్విస్టిక్ బేసిస్ మీద రాష్ట్రాలు ఏర్పడాలా అనేది ఒప్పుకున్నాయి. అదే కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి మీరు సూచన చేయాలా, లింగ్విస్టిక్ బేసిస్ మీద రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు మరి ఒకే భాషకు సంబంధించిన ప్రజలందరికీ ఒకే రాష్ట్రం ఇవ్వాలంటే, ఉదాహరణకి ఉత్తరప్రదేశ్, అందులో చాలామంది ఒకే భాష మాట్లాడుతున్నారు. మరి ఒకే రాష్ట్రం చేద్దామా? ఒక పెద్ద రాష్ట్రం అయితే అది అప్పుడు డెవలప్మెంట్ కాదు. పెద్ద రాష్ట్రం, చిన్న రాష్ట్రంలో ప్రజాస్వామీకరణ, వికేంద్రీకరణ జరుగుతుంది. కాబట్టి డెవలప్మెంట్ కాదు పాసిబుల్. కాబట్టి ఒకే లింగ్విస్టిక్స్ బేసిస్తో తోటి వేరే డెవలప్మెంట్ అంశాలు, డెవలప్మెంట్ బేసిస్ ప్రాతిపదికలు తీసుకురావాలా అని ముఖ్యంగా అంబేద్కర్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. అతను ఏమంటాడంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా ప్రాధాన్యంగా ఉంటుంది. ఓకే, ఒక చిన్న రాష్ట్రం అందులో ఒకే భాష ఉండని, ఒకే భాషకు సంబంధించిన ప్రాంతానికి
ఒకే రాష్ట్రం తెలియచ్చు. అది చిన్నది పెద్దది కాదు. చిన్న రాష్ట్రం అయితే సమస్య ఉండదు, ఏ పెద్ద సమస్య ఉండదు, వైబిలిటీ ఉంటుంది. కాబట్టి అతను ఏమన్నాడంటే ఒకే భాషను ఒకే రాష్ట్రం అనే ప్రాతిపదిక అంశాన్ని సమర్థిస్తూ అది డెవలప్మెంట్ పరంగా డెవలప్మెంట్కు కూడా అవకాశాలు ఉండాలి. కాబట్టి డెవలప్మెంట్ కొరకు సెపరేట్ స్టేట్ను ఏర్పాటు చేయొచ్చు అనేది అంబేద్కర్ వాదన. సో కానీ మన విచిత్రం ఏంటంటే చాలామంది దళితులు మన అంబేద్కర్కు ఆ ప్రాముఖ్యత, ఆ గుర్తింపు ఇవ్వడం లేదు అంటున్నారు. అంటే ఒక రాజ్యాంగానికి అది ప్రదాత అన్నాడు నిజంగా. కానీ నిజానికి ఈ అంశంలో అతన్ని మన దళితులు అంటే ఎస్సీ ఎస్టీలు అతన్ని పొగడడం లేదు. కానీ అతని ఆధారంగా తీసుకువెళ్తాం మన మూమెంట్లో కూడా నిజానికి. సో అది వేరే అనుకోండి, ఆ విషయం వేరే. అయితే ఆ విధంగా డెవలప్మెంట్ ఆధారంగా నిజానికి సెపరేట్ స్టేట్ ఏర్పడింది. కానీ నిజంగా డెవలప్మెంట్ ఏర్పడాలంటే మళ్ళీ ఒక డెవలప్మెంట్ ఏర్పడింది. కానీ ఉత్తరాన నార్త్ ఈస్ట్లో ట్రైబల్ ఏరియాస్ కల్చర్, పొలిటికల్ కల్చర్, సోషల్ కల్చర్, ఆచారాలు, వ్యవహారాలు ఇవి ట్రైబల్ బేసిస్, ట్రైబల్ నేచర్ బేసిస్గా అటానమీ మూవ్మెంట్ జరిగినాయి. తర్వాత సెపరేట్ స్టేట్ ఏ విధంగా ముందు అలా దానికి నార్త్ ఈస్ట్లో ముందు అటానమీ మూవ్మెంట్స్ ఉండే, దాని తర్వాత చాలా మట్టికి అవి సెపరేట్ స్టేట్ మూవ్మెంట్స్ పోయి సెపరేట్ స్టేట్స్ సాధించుకున్నాయి. సో ఈ విధంగా లాంగ్వేజు, ట్రైబ్ అండ్ హిల్ ఏరియా, ట్రైబల్ అండ్ హిల్ ఏరియా. సామాన్యంగా ట్రైబల్ ఏరియా అన్నప్పుడు హిల్ ఏరియాలోనే ట్రైబల్స్ కూడా ఉంటారు. కాబట్టి ట్రైబ్ అండ్ హిల్ అనేది రెండు ముఖ్యమైన బేసిస్ అని చెప్పు, ఒకే బేసిస్ అని చెప్పు. సో లాంగ్వేజ్, ట్రైబ్ అండ్ హిల్. తర్వాత డెవలప్మెంట్ ఓకే, ఒక డెవలప్మెంట్ మాత్రమే. లాంగ్వేజ్ అంటే ఓకే, లాంగ్వేజ్ అంటే ఒకే లాంగ్వేజ్ ఉంటూ ఉంటుంది, అది ఇంపార్టెంట్ కాదు. ఒకే లాంగ్వేజ్కి సంబంధించిన అనేక ప్రాంతాలని ఒకే రాష్ట్రం చేయలేము. అది డెవలప్మెంట్ సాధ్యం కాదు. డెవలప్మెంట్ వ్యతిరేకం, వికేంద్రీకరణ ఉండదు, అందులో ప్రజాస్వామ్యం ఉండదు. వికేంద్రీకరణ ఎక్కడైతే ఉండదో ప్రజాస్వామ్యం ఉండదు. సో కాబట్టి డెవలప్మెంట్ బేసిస్ అనేది కొత్త రాష్ట్రాలకు ప్రతిపదిగా ఉండాలనే విధంగా దానికి మన దోపిడీ కూడా జరుగుతుంది. పెద్ద రాష్ట్రం ఏర్పడిన డెవలప్ అయిన ప్రాంతము దానికి డెవలప్మెంట్ ప్రాంతానికి అన్యాయం చేయడం జరుగుతుంది, డామినేట్ చేయడం జరుగుతుంది, దోపిడీ చేయడం జరుగుతుంది. కాబట్టి డెవలప్మెంట్ బేసిస్ మీద నిజానికి తెలంగాణ ఏర్పడింది. అయితే నిజానికి నార్త్ ఈస్ట్లో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అవి ట్రైబల్ తర్వాత హిల్ ఏరియా ముఖ్యమైన ప్రాతిపదిక మీద కొట్లాడినాయి కదా. అలాగే డెవలప్మెంట్ అవసరం, వాళ్ళకు డెవలప్మెంట్ అవసరమే. నిజానికి సెపరేట్ ట్రైబల్ హిల్ తర్వాత ట్రైబల్ ప్రాంతానికి ఏర్పడిన రాష్ట్రాలు డెవలప్మెంట్ కూడా సాధిస్తున్నాయి. కానీ అందులో నార్త్ ఈస్ట్లో ప్రత్యేకంగా వాళ్ళు సెపరేట్ పొలిటికల్ కల్చరు, సెపరేటు మన సోషల్ కల్చరు, భాషతో పాటు మన ఈ జనరల్ ఎకనామిక్ డెవలప్మెంట్, తర్వాత మన సోషల్ డెవలప్మెంట్. సో అందులో నార్త్ ఈస్ట్లో రెండు ఉన్నాయి. కానీ మన తెలంగాణలో మాత్రం ముఖ్యంగా ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ బేసిస్గా ఉందని చెప్పొచ్చు. తర్వాత సెపరేట్ భాష, మరి భాషా రాష్ట్రం అనే పద్ధతి మన ప్రిన్సిపల్ అనేది వయలేట్ అవుతుంది కదా అంటే కాదు. భాషా రాష్ట్రం వయలెంట్ అయినా మన చిన్న రాష్ట్రం కూడా అది ఒకే భాష ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు భాష ఉంటుంది. కాబట్టి భాషా ప్రిన్సిపల్కి ఇక్కడ వయలేషన్ జరగలేదు అని చెప్పచ్చు. సో ఈ విధంగా మనము దానికి మన రాజ్యాంగము అనుసరించి యాక్చువల్గా పరిపాలన జరిగినప్పుడు అనేక రకమైన సమస్యలు వస్తాయి. అనేక రకమైన సమస్యలను బట్టి అనేక రకమైన ప్రోగ్రామ్స్ని తీసుకురావాల్సి వస్తుంది. అయినా కూడా దేశంలోని ప్రజలు అనేక కారణాల వల్ల ఇంకా సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. సో ఆ సమస్యలను ఏర్పడడానికి ఉద్యమాలు జరుగుతాయి. తర్వాత ఆర్గనైజేషన్స్ డెవలప్ అవుతాయి. అవి కాస్ట్ మన ఏమంటుందని కాస్ట్ అసోసియేషన్ కావచ్చు, తర్వాత ఇది మన ఇది
ట్రైబల్ ఏరియా సంబంధించిన అసోసియేషన్స్ కావచ్చు, తర్వాత పార్టీలు కావచ్చు, పార్టీలు కూడా ఏర్పడతాయి. నిజంగా చాలా ప్రాంతాల్లో ఉద్యమాలు మన తర్వాత ఉద్యమము పార్టీలుగా మారింది. ఎందుకంటే లక్ష్య సాధన కోసము ముందుకు పోతూ ఉండాలి. ముందుకు పోతుంటే ఉద్యమం వచ్చి ఆర్డినరీ ఉద్యమం పార్టీగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కేఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికే తెలంగాణ ప్రజా సమితి అని చెన్నారెడ్డి ఆధ్వర్యంలో అటువంటి ప్రక్రియ, అటువంటి యొక్క ప్రయత్నం మళ్ళా 2001లో 2002లో అది మన క్లారిటీ లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి దానికి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు నిజానికి తగినంత ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజలు దాన్ని ఆదరించారు. ఇది మన రాష్ట్రం కొరకే ఏర్పడిన సెపరేట్ స్టేట్ ఏర్పడింది. కొన్నిసార్లు అది ఇంకా ఎట్లా ప్రయత్నం చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి, దాని కాంగ్రెస్తో అలయన్స్ జరిగింది. అలయన్స్ పెట్టుకొని యూపీఏలో మన దేశ స్థాయిలో యూపీఏ అది జాతీయ సంఘటన ఏదైతే ఉందో జాతీయ సంఘటనలో ఇది తెలంగాణ రాష్ట్ర సమితి జాయిన్ అయ్యి తెలంగాణలో ఎలక్షన్స్కి మన ఎంపీ సీట్లకి తర్వాత మన అసెంబ్లీ సీట్స్కి పోటీ చేసింది. దానికి సాధ్యమైనంత ఎక్కువ మన మెజారిటీని సంపాదించే సీట్లు కూడా సంపాదించింది. ఎక్కడెక్కడ తెలంగాణ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రకి పనిచేస్తుంది. అప్పుడప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి తమ యొక్క అభ్యర్థులని మన క్యాబినెట్ మంత్రి మన దేశ స్థాయిలో మంత్రివర్గం విడదీసుకోవడము, బయటకు పోవడము, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్తో కూడి మంత్రివర్గం ఏర్పరిచి కానీ తెలంగాణ అంశాన్ని వెనుక పడేసినప్పుడు, అది ముందుకు రాకుండా చేసినప్పుడు మళ్ళీ బయటికి రావడం, ఈ విధంగా అనేక పోరాటాలు జరిగాయి. సో ఇది డెవలప్మెంట్. తెలంగాణ అనేది ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలు అనేది డెవలప్మెంట్ అంశాల మీద ఈ జరిగిన ఉద్యమము, స్టేట్హుడ్ అది ముఖ్య ఉదాహరణ చూసుకోవచ్చు. అయితే తక్కిన ఉద్యమాలు వేరే రకంగా ఉన్నాయి. అయితే వీటన్నిటికీ చాలా మూలం ఏంటంటే రెండు రాజ్యాంగ ప్రాతిపదికలు. రాజ్యాంగ ప్రాతిపదికలు అంటే ప్రొవిజన్స్ అంటారు. రాజ్యాంగం మరి ఈ మూమెంట్స్కి నిజానికి అది రాజ్యాంగ అంశాలు, రాజ్యాంగ ప్రాతిపదికలు ఉన్నాయా అంటే ఉన్నాయి. నిజానికి రాజ్యాంగంలోని మూడు అందరికి చాలా మంది తెలుసు. రాజ్యాంగంలో ఉన్న 3వ ఆర్టికల్ ప్రకారము, 3వ ప్రాంతం ప్రకారము ఒక ప్రాంతం సెపరేట్ రాష్ట్రం కొరకు పోరాటం చేయవచ్చు, డిమాండ్ చేయవచ్చు, ఉద్యమాలు చేయవచ్చు. దాన్ని ఆ డిమాండ్ని గమనించి నిజానికి ఆర్టికల్ 3 ప్రకారము ఒక ప్రాసెస్, ప్రత్యేక ప్రక్రియ, ప్రత్యేక ప్రొసీజర్ ప్రకారము సెపరేట్ రాష్ట్రాన్ని క్రియేట్ చేయవచ్చు అని రాజ్యాంగంలో ఏం రాసి ఉన్నది. ఆర్టికల్ నెంబర్ 3. సో అది మనకి ఫస్ట్ పార్ట్లో వస్తుంది, యూనియన్ అండ్ స్టేట్ అండ్ టెరిటరీ. ఓకే, సో ఆ ప్రకారంగానే మూమెంట్ జరిగింది. అంటే సెపరేట్ స్టేట్ జరిగిన అందరికీ ఇదే రాజ్యాంగ ఆధారం, ఇదే బలం చేకూర్చుంది, ఇదే సపోర్ట్ చేస్తుంది. రాజ్యాంగం ప్రకారమే మనం కొట్లాడుతాం, రాజ్యాంగం ప్రకారమే మా డిమాండ్ను మన ఇది చేయాలా అని. సో ఇంకొక ఆధారం ఏంటి అంటే మన షెడ్యూల్ కొన్ని ఉన్నాయి. 5th షెడ్యూల్ ప్రకారము నిజానికి వాళ్ళకి కొన్ని ప్రాంతాలకి అటానమీ ఇవ్వాలా. అయితే కొన్నిసార్లు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తనకు తానే ముందు రాకుండా
నాకు ఈ 56 షెడ్యూల్ ప్రకారం ఉన్న అంశాల ప్రకారం ప్రొవిజన్ ప్రకారం ఏది ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు అనుకూలంగా ఉన్న ప్రకారం మాకు అటానమీ ఇవ్వాలా అనే విధంగా డిమాండ్ జరిగింది. అయితే అటానమీ అది ఇంకా వేరే విషయం. అటానమీ సాధించిన తర్వాత స్టేట్ విధినే స్టేట్ యొక్క పరిస్థితిని సాధించిన తర్వాత కొన్ని ఉద్యమాలు ఇంకా స్టేట్ గుడ్ కోసం ప్రయత్నం అది. సో రెండు బేసిస్ రెండు ఆధారంగా నిజానికి రాజ్యాంగమే నిజానికి ఈ యొక్క ప్రొవిజన్ని తనలో ఉంది కాబట్టి ఆ రాజ్యాంగం యొక్క ప్రొవిజన్ను వీలుగా చూసుకొని ఆధారంగా చేసుకొని ఉద్యమాలు జరిగాయి. సో ఈ విధంగా మనము అటానమీ మూమెంట్స్ దాని యొక్క స్టేట్ వుడ్ ఈ అటానమీ మూమెంట్స్ స్టేట్ వుడ్ మూమెంట్స్కి ముఖ్య కారణాలు చెప్పారు. ముఖ్య ఆధారాలు రాజ్యాంగ ఆధారాలు రెండు రకమైన ఆధారాలు. అవి షెడ్యూల్ స్పెషల్ షెడ్యూల్ 5th షెడ్యూల్ తర్వాత 6th షెడ్యూల్లో ఒకటి హిల్ ఏరియాస్ వాళ్ళకి ట్రైబల్ ఏరియాస్ వాళ్ళకి, తర్వాత ఆర్టికల్ నెంబర్ 3 డెవలప్మెంట్ బేసిస్. దానికి ప్రయారిటీయే నెంబర్ 1 రీజన్ ఒకటి కావచ్చు, ఒక సందర్భంలో డెవలప్మెంట్ కావచ్చు, నెంబర్ 2 ఇంకొక సందర్భం. కానీ ఈ రెండు ఆధారాలే దానికి, ఈ రెండు కారణాలే ముఖ్యమైన ఉద్యమాలు నడపడం జరిగింది. సో ఈ విధంగా మనము దేశంలోని వాస్తవ రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ కారణాల వల్ల జరుగుతున్నాయి అనేది నిజానికి భారత రాజ్యాంగం ప్రతి టెక్స్ట్ బుక్ ఆర్టికల్ అమెండ్మెంట్ ఇవే కాదు జ్ఞాపకం. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు తీర్చుకొని వాళ్ళు చెప్పిన మన అటానమీ స్టేట్కు ఉద్యమించారు. ఏ సమస్యల ఆధారంగా ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కారం కావాలా, వాళ్ళ లాభం జరగాల అని ఉద్యమం చేశారు. స్టేట్ రూల్ కొరకు అటానమీ. సో మనం రాజకీయాలు పెరిగిన నిజానికి అందులో లాభం ఏంటంటే మన దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులన్నీ నిజంగా చదవడానికి అవకాశం. అది వేరే సబ్జెక్టులో చదువుకోవడానికి చరిత్రలో కానీ, తర్వాత మన ఏముంటుందని సాహిత్యంలో మోడర్న్ లాంగ్వేజ్, తర్వాత మోడర్న్ తెలుగు కానీ చదవడానికి వీలుంటుంది. అదే నిజానికి మన రాజనీతి శాస్త్రం సబ్జెక్ట్స్ చదివినప్పుడు దానికి థియరీ చదువుతాం మనము. ఇటువంటి రాజ్యాల్లో ఉన్న రాజ్యాంగ ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ నిజానికి జరుగుతాం. ఇది యాక్చువల్గా ఏ విధంగా రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మరియు సమాజంలో ఉన్న సామాజిక సంస్థలు, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వాటి మధ్యన నిజంగా జరిగే సంఘర్షణ, జరిగే ఇంటరాక్షన్నే మనము రాజకీయ ప్రక్రియ అంటాము, పొలిటికల్ ప్రాసెస్ అంటాము. పొలిటికల్ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యమైన, చాలా ఎన్లైటనింగ్, తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుగా మారిపోతుంది. సో మనము నిజానికి ఈ 4-5 క్లాసులలో మొత్తం దేశమంతా తెలియదు, దేశమంతా జరిగిన రాజకీయాలన్నీ మనం చదివాము. సో నిజానికి అది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చదవడం వల్ల చాలా సబ్జెక్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత మన ఫ్యూచర్లో అయితే ఏంటంటే నిజానికి వాటిలో మళ్ళీ విమర్శన కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నది సాధించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్, అది అక్కడ మళ్ళీ అనుకున్నది ఒకటి, తర్వాత అయింది ఒకటి. ఏ విధంగా మావోయిస్ట్ మూవ్మెంట్ అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ తీసుకొస్తుంది. ఎంతవరకు ట్రైబల్ బేసిస్ మీద, ట్రైబల్ ఏరియా అనే బేసిస్ మీద జరిగిన సాధించిన రాష్ట్రం దానికి సత్ఫలితాలు ఇచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు మనము ఏ విధంగా ఛత్తీస్గఢ్ ఇప్పుడే ఎలక్షన్లో కూడా మన ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లో కూడా అదొక రాష్ట్రం ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్ట్రల్ ప్రాసెస్ మాత్రం నిజానికి
ఒక పాజిటివ్ డైరెక్షన్లో మాత్రం పోతుంది ఛత్తీస్గఢ్, అదేవిధంగా జార్ఖండ్లో. తర్వాత తెలంగాణలో కూడా 1914లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కూడా నిజానికి ముందంజే వస్తుంది. అంటే మన టిఆర్ఎస్ నాయకత్వంలో, తర్వాత కేసీఆర్ నాయకత్వంలో మన ఏర్పడ్డ ప్రభుత్వము దానికి ఇదివరకే 2 టర్మ్స్ మన పూర్తి చేసుకుంది. ఆ 2 టర్మ్స్లో దానికి లాభం ఏంటి అనే లాభం లేదు. కొందరు అనొచ్చు అసలు ఇల్లు లేకొని తర్వాత ఒక దొరకందు ఇంకొక మన దేశానికి మన తెలంగాణ రాష్ట్రానికి రాజయ్యాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ కావడం వల్ల, ఆంధ్ర సెపరేట్ చేయడం వల్ల అక్కడ ఒక రెడ్డి దొర వచ్చిండు, ఇక్కడ వెలమ దొర వచ్చిండు. ఇది ఏం జరిగింది అంటే అది కూడా దానికి సరి అయిన వాదన కాదు, సరి అయిన పాయింట్ కాదు. ఎందుకంటే సెపరేట్ ఆంధ్ర ఏర్పడడం వల్ల సెపరేట్ స్టేట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడము అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం దానికి ఆంధ్రలో కూడా ఒక రకమైన లాభాన్ని చేర్చుకుందని చెప్పక తప్పదు. ఎందుకంటే 1953లో వాళ్ళు సెపరేట్ ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నారు. వాళ్ళు 1920s నుంచి కొట్లాడారు. పొట్టి శ్రీరాములు మన 1953లో ఆ వట్టి మన సామాన్యంగా జరిగిన కొట్లాటలు పోరాటాలకి స్పందన లేకపోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల నిజానికి పొట్టి శ్రీరాములు మన రాష్ట్రంగా ఉపవాస దీక్ష కూర్చుకొని 40 కంటే ఎక్కువ రోజులు ఉపవాస దీక్ష ఆఖరికి సరిపోయిన తర్వాత అది రాష్ట్రం. అయితే ఈ సెపరేట్ రాష్ట్ర ఉద్యమం నిజంగా అక్కడ ఫలితాలు సాధించున్నారు. అంటే ఒక రాష్ట్రానికి ఒక అగ్రకుల నాయకుడు, అగ్రవర్గ నాయకుడు రాజ్యాన్ని ఏలుతున్నాడు. అంత మాత్రాన లాభం చేకూడలేదు అనవచ్చు. ఓవరాల్గా సెపరేట్ స్టేట్ ఏర్పడడం వల్ల దానికి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ లాభాలు చేకూరున్నాయి అనవచ్చు. ఉదాహరణకి ఇక్కడే చెప్తాం, చాలా రోజులు ఏమనుకున్నాం అంటే మన ఉద్యోగాలు మనకు రావు, మనకు వస్తలేవు అని ఉంది 1914 ముందు. అయితే 1914 నుంచి సెపరేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీలకి ఉన్న ఉద్యోగాలు ఇక్కడ ఎస్టీలకే వస్తాయి. ఇక్కడ ఎస్సీలకి ఉన్న ఉద్యోగాలు ఇక్కడ ఎస్టీలకి, తెలంగాణకు సంబంధించిన ఎస్సీలకే వస్తాయి. అదేవిధంగా బీసీకి రావాల్సిన ఫలితాలు, బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు కానీ ఇంకా లాభాలు కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన బీసీలకే వస్తాయి. ఇప్పుడు ఓబీసీలలో కూడా మన ఆ అగ్రవర్ణాలకి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అగ్రవర్ణాల వాళ్ళకి, అగ్రవర్ణాలకు సంబంధించిన పేదోళ్ళకే వస్తాయి. అంటే ఇక్కడి వాళ్ళకే ఇక్కడే వస్తాయి. తక్కువ ఎక్కువ అనేది మళ్ళీ మీరు పంచుకుంటారు, అది లేదు. కానీ అంతవరకు లాభం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ప్రవేశాలకి సీట్లకు ఇక్కడి తెలంగాణ వాళ్ళకే నిజంగా ప్రాధాన్యత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. గ్రూప్ 1 ద్వారా ఇచ్చే ఉద్యోగాలకి ఒక కొంత పర్సంటేజ్ మాత్రమే ఇస్తారు ఆంధ్ర వాళ్ళకి. అదేవిధంగా ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు కేంద్ర తెలంగాణ వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళింది. కొంచెం ఒక పర్సంటేజ్ మన ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో సెపరేట్ రాష్ట్రాలు ఏర్పడడం వల్ల దానికి ఏ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకి న్యాయంగా ఆ ప్రాంతం యొక్క వాళ్ళ ప్రజల యొక్క అభివృద్ధి న్యాయం జరుగుతుందని చెప్పక తప్పదు. సో సెపరేట్ ఉద్యమం మన ఒక 1000-1100 మంది యువకులు, విద్యార్థులు, తర్వాత సామాన్య ప్రజలు కూడా మనం సూసైడ్ చేసుకున్న చనిపోయినా కూడా వాళ్ళకి దానికి మనం నివారణ అర్పించక తప్పదు. తర్వాత వాళ్ళను జ్ఞాపకం తప్పదు. కానీ లాభాలు మాత్రము దానికి ఈ ప్రాంతం యొక్క ప్రజలకు జరిగినాయి అని చెప్పక తప్పదు. అదేవిధంగా మన ఉత్తరప్రదేశ్లో ఉత్తర ప్రాంతంలో అది 5th షెడ్యూల్ కింద కానీ మన 6th షెడ్యూల్ కింద ముద్దలు అటనమీ రావడం,
తర్వాత మళ్ళీ ఈ ఆర్టికల్ 3 ప్రకారం సెపరేట్ స్కూల్ ఏర్పడడం వల్ల దానికి వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు. ఒకటే ఏంటంటే మనకి ఇతర ప్రదేశంలో ఉన్న 7 సిస్టర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్ట్లో ప్రతి రాష్ట్రం చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క మన ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం యొక్క సహాయం సహకారం కావాలన్న ప్రధానికి ఫార్మాలిటీగా చట్టపూర్వకంగా ఫ్రీగా ఉండదు. ఒకసారి ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం పోవడానికి పోతే ఆ ప్రాంతం వాళ్ళు వచ్చి మమ్మల్ని డామినేట్ చేస్తున్నట్టు కొట్లాడతారు. కానీ పెద్ద రాష్ట్రంలో ఉంటే అనేక మన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వాళ్ళు పోవడానికి పోయినా కూడా అక్కడ ఉద్యోగాలు అక్కడ మన సంబంధించిన ఉద్యోగం సంపాదించినా కూడా అది ఉద్యోగం అదే రాష్ట్రం కాబట్టి నిజానికి అక్కడ నేటివ్ ప్రజలు నిజానికి దాన్ని వ్యతిరేకించడానికి అవకాశం ఉంటుంది. సో చాలా చిన్న రాష్ట్రాల వల్ల కుట్లాటలు ఎక్కువ వస్తాయి, యూనిటీ అనేది తక్కువ అవుతుంది, ప్రాంతము చిన్న ఉంటుంది, తర్వాత సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో అంటే ఇప్పటికి కూడా నిజానికి నార్త్ ఈస్ట్ ఇండియాలో రాష్ట్రాలు అనుకున్న దానికంటే చిన్నగా ఉన్నాయి. మన తెలంగాణ లెక్క కాదు, పంజాబ్ లెక్క కాదు, ఒరిస్సా లెక్క కాదు. ఒరిస్సా రాష్ట్రం చిన్న ఉందా? లేదు. తెలంగాణ రాష్ట్రం చిన్న ఉందా? లేదు. మన పంజాబ్ రాష్ట్రం చిన్న ఉందా? లేదు. కానీ నార్త్ ఈస్ట్లో 7 సిస్టర్ స్టేట్స్ కొన్ని మాత్రమే వయబుల్ స్టేట్స్, తక్కినన్ని అన్వయబుల్ స్టేట్స్, పూర్తి చిన్న. సో వాటిని నా ఉద్దేశంలో నా యొక్క రాజనీతి శాస్త్రజ్ఞుడిగా నేను చెప్పేది, నేను అభిప్రాయపడేది అంటే దానికి ఏదన్నా పెద్దగా అయ్యేటట్టు వాళ్ళ భూగోళ ప్రాంతం వాళ్ళ ప్రాంతము వాళ్ళ రాష్ట్రాల ప్రాంతము పెద్దగా చేయడానికి ఏదైనా ప్రయత్నం జరగాల్సి ఉంది. అంటే కొన్ని రాష్ట్రాలైనా కూడా దగ్గరికి వచ్చి ఒక పెద్ద రాష్ట్రంగా ఏర్పడాలి. ఆ పెద్ద రాష్ట్రం ఏర్పడడానికి కూడా మర్జర్ కూడా మనకి రాజ్యాంగ ప్రొవిజన్ ఆర్టికల్ 3 ఉపయోగపడుతుంది. అది ఆ ప్రాంతం వల్లే ముందుగా వస్తే వాళ్ళ ప్రాంతము పెద్ద రాష్ట్రంగా వయబుల్ స్టేట్గా ఏర్పడుతుంది. అది అంబేద్కర్ వంటి శాస్త్రజ్ఞుడు కూడా, రాజనీతి శాస్త్రజ్ఞుడు, పాలనా శాస్త్రజ్ఞుడు దానికి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇంతటితో ఈ సెషన్ ముగిస్తాను. థ్యాంక్ యూ.